హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేషన్ స్ట్రెంగ్త్ అనేటువంటి పద్యాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. ఏ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోమ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఏ నేషన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పేట్రియాటిక్ పోమ్ రిటర్న్ బై ఆర్డబ్ల్యూ ఎమర్సన్. ఆర్డబ్ల్యూ ఎమర్సన్ అనేటువంటి కవి గారు ఈ పద్యాన్ని రాయడం జరిగిందనమాట. సో ఇదేంటి అంటే చాలా అందమైనటువంటి అంటే దేశభక్తిని తెలియజేసేటువంటి పద్యం. ఇన్ దిస్ షార్ట్ పోమ్ ద పోయట్ రివీల్స్ ద సీక్రెట్ ఆఫ్ ఎ నేషన్ స్ట్రెంగ్త్. ఇంత చిన్న పద్యంలో మనకి కవి ఏం చేశాడు అంటే మరి జాతీయ శక్తి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క రహస్యం ఏంటి అనే దాన్ని మనకి విడమరి చెప్పారనమాట. ద పోయట్ హాస్ సెవరల్ క్వశ్చన్స్ టు డిస్కవర్ ద సీక్రెట్ ఆఫ్ ద నేషన్ స్ట్రెంగ్త్. ఇక్కడ కవి ఏంటి అంటే చాలా రకాల ప్రశ్నలు అనేటువంటివి అడిగి మరి జాతీయ శక్తి కానీ జాతీయ బలం కానీ ఎక్కడ ఉంటుంది అనేటువంటి రహస్యాన్ని గురించి చెప్తూ వచ్చారనమాట. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్. అతనే అడిగినటువంటి ప్రశ్నలకు అతనే జవాబు ఇచ్చుకుంటూ వచ్చారు. హీ సేస్ దాట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ నేషన్ లైస్ నాట్ ఇన్ హెల్త్. ఆయన ఏం చెప్తూ వచ్చారు అంటే మరి ఈ యొక్క శక్తి అనేటువంటిది అంటే జాతీయ శక్తి అనేటువంటిది ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల మీద ఆధారపడి ఉండదు, కానీ పవర్ శక్తి మీద ఆధారపడి ఉండదు, కానీ ప్రైడ్ గర్వం మీద ఆధారపడి ఉండదు, కానీ బట్ ఇన్ ఇట్స్ పేట్రియాటిక్ అండ్ డిటర్మైన్డ్ మెన్. ఓకే, సో ఎవరైతే జాతీయ భక్తి కలిగి ఉంటారో, దేశభక్తి కలిగి ఉంటారో, లేదు అంటే ఏదైనా చేద్దాం అనేటువంటి దేశం కోసం ఏదైనా చేద్దాం అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి మనుషుల మీద ఉంటుందన్నమాట.